ఎట్టకేలకైతే క్షేమంగా కోవిడ్ నుంచి నంద్యాల అడుగుపెట్టానండి. ఇప్పుడైతే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మా ఊరు అమలాపురం బయలుదేరాను. ఇదే నేను వెళ్తున్న బస్సు అమలాపురం. చాలా మందికి అమలాపురం అంటే సినిమా పాటలు వింటారు. ఇప్పుడు డైరెక్ట్ వెళ్తున్నాను, మా ఊరు అదే అండి. ఇట్నే బస్ డ్రైవరు. ఇప్పుడు ఒక చిన్న గమ్మత్తు ఏంటంటే, నేను ఎప్పుడు కోవిడ్ నుంచి ఇండియాకి వెళ్ళినా, ఇండియా నుంచి కోవిడ్కి వస్తున్నా, అనుకోకుండానే ఇతను బస్సే నేను ఎక్కువ దొరుకుతుంటుంది నాకు. ఇతనే ఎప్పుడు వస్తుంటాడు, అదేదో తెలియదు నాకు కూడా. ఇప్పుడు కూడా నేను ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకున్నాను, కానీ ఇతనే డ్రైవర్ అని నాకు తెలియదు. అయితే చూసి చాలా షాక్ అయ్యాను, ఎందుకంటే నేను 2012లో కోవిడ్కి వచ్చినప్పుడు కూడా ఇతనే డ్రైవరు. వివరంగా చెప్పాలంటే అప్పుడు నాకు చాలా ధైర్యం చెప్పాడు, ఎందుకు వెళుతూ వెళ్తున్నావు, డబ్బు సంపాదించడానికి వెళ్తున్నావు, డబ్బు సంపాదించరా అనేవాడు. నిజంగా ఇతను చూసిన నాకు చాలా హ్యాపీ అనిపించింది. అయితే నా లగేజ్ అంతా సెపరేట్ కోసం అతనే తీసుకెళ్ళి సెపరేట్గా పెడుతున్నాడు సేఫ్టీగా. నా లగేజ్ అంతా ఇక్కడ స్టోర్ చేసుకున్నానండి. ఎందుకంటే ఇతను చూసినట్టు నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అయితే నేను ఇంటికి వస్తున్నాను ఎవరికి తెలియదు కదా, నేనైతే ఎవరికి చెప్పలేదండి నేను ఇంటికి వస్తున్నట్టు. ఈవెన్ మా అమ్మ, మా నాన్నకి, మా చెల్లెళ్ళకి, మా చుట్టాలకి ఎవరికీ చెప్పలేదు. అందరికీ సర్ప్రైజ్ ఇద్దామని నేనైతే దగ్గర వస్తున్నాను. చూసాను బస్సు ఎంత ఖాళీగా ఉందో. అక్కడ ఫ్లైట్ ఖాళీయే, ఇక్కడ బస్సు ఖాళీయే. ఏపీ వెళ్తున్నవారు కూడా ఇంత ఫ్రీగా వెళ్తాడమ్మో, అలా యూఏపీ వెళ్తున్నట్టు వెళ్తున్నాను. నేనైతే ప్రయాణం అయితే చాలా సాఫీగా జరిగిపోతుంది. అమలాపురం నుంచి మళ్ళీ మా ఊరికి ఆటోలో జర్నీ చేసి వస్తుంది. నా సొంత ఊరు కుమారగిరిపట్నం, కానీ చాలా మంది కుమారగిరిపట్నం అర్థం కాదండి. అమలాపురం అంటే అందరికి అర్థం అవుద్దని నేను ఎవరికైనా అమలాపురం అని చెప్తాను. అయితే నేను అమలాపురంలో బస్సు దిగి మళ్ళీ మా ఊరు కుమారగిరిపట్నం వెళ్తాకి నేనైతే ఆటో బుక్ చేసుకున్నానండి. ఆటో బుక్ చేసుకుని ఆటోలో వెళ్తున్నాను. ఇది మా ఇల్లు. ఒకసారి చూడండి, మా అమ్మ మా నాన్న ఎంతలా సర్ప్రైజ్ అయ్యారని అని చూసి చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు. అదే చూసి నిజంగా షాక్ అయ్యారు వాళ్ళు. నిన్న చూసి వీడియో తీయటకి ఎవరు లేరు, ఆటో డ్రైవర్ని బతిమాలాను, అన్న కొద్ది వీడియో తీయన్నా 4 days తర్వాత నేను ఇంటికి వస్తున్నాను. మా అమ్మ ఈ ఏమంటారు దాన్ని, ఈ సంతోషాన్ని క్యాప్చర్ చేయాలను అని అంటే మనోడు తీశాడు. కానీ మా అమ్మ మా నాన్న రోడ్డు దగ్గరే ఉన్నారు. ఇంటి లోన్ ఉంటే ఇంకా సర్ప్రైజ్గా ఉన్నాం, కానీ వచ్చినప్పుడు కిందే ఉన్నారండి వాళ్ళు, అంటే రోడ్డు బయటే ఉన్నారు. ఇది మా ఇంట్లో లోన్కి వెళ్తుంది. మా అమ్మ అయితే నాకు గిఫ్ట్ చేస్తుంది. మా ఊర్లో ఎలా చేస్తారు గిఫ్ట్, మీ ఊర్లో ఎలా చేస్తారో కామెంట్ చేయండి. ఈ క్షణం కోసమే 4 years నుంచి మా అమ్మ ఏదో చూస్తుంది, నేను ఎప్పుడు వస్తానా తన కళ్ళారా నన్ను ఎప్పుడు చూసుకుందామని. అలాగైతే కువైట్ నుంచి దుబాయ్కి, దుబాయ్ నుంచి హైదరాబాద్కి, హైదరాబాద్ నుంచి అమలాపురానికి, అమలాపురం నుంచి కుమారగిరిపట్నానికి, మా ఊరికి, మా ఇంటికి చేరుకున్నాను. ఇదండి మా ఇల్లు. మా ఇంటికి అయితే చేరుకున్నానండి క్షేమంగా. మా అమ్మ మా నాన్న అయితే చాలా హ్యాపీ. కోవిడ్ లైఫ్కి ఇండియా లైఫ్కి చాలా 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 డిఫరెంట్ ఉంది. ఎందుకంటే కోవిడ్లో అంతా లగ్జరీగా ఉంటాం మనం అంతా, కానీ ఇండియాలో కొన్ని ప్లేసుల్లో, ఈవెన్ మా ప్లేస్లో అంత రిచ్గా అయితే ఉన్నాం, నార్మల్గా ఉంటాం. నార్మల్ హారు బయట కాలు కడిపోవటం, హారు బయట కూర్చోవటం ఇలా ఉంటుంది. మా ఊర్లో అయితే మాది సిటీ కదండి, కొంచెం సిటీకి దూరం. ఇది మా ఇల్లు అయితే, ఇది హాలు. ఇప్పటి వరకు నా వీడియో చూస్తాను మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. వీలైతే ఇక్కడ నుంచి ఇండియా వీడియో కంటిన్యూ